గుడ్ మార్నింగ్, నేను రాజేష్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా రైతు భరోసా పైన రాష్ట్ర రైతాంగం అంతా కూడా రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతు భరోసా వేయలేదు. ఎందుకు అంటే గతంలో ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు రైతు బంధు అనే పేరుతోని ప్రతి రైతు కుటుంబానికి రైతు బంధు వేసేవాళ్ళు. కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఇది విధి విధానాలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా వరకు గతంలోనే ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు బీఆర్ఎస్ సర్కార్ అని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు, ట్యాక్సీ పేయర్స్కి, ఉద్యోగస్తులకు, 100 ఎకరాలు ఉన్న పొలాల వీళ్ళందరూ కూడా రైతు బంధు అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా సాగు చేయని వాళ్ళకు కూడా రైతు బంధుని ఇచ్చారు. కానీ కాంగ్రెస్ సర్కార్ అలా కాదు, నిజమైన రైతుకే రైతు భరోసా అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన అంశం కూడా మనకు తెలిసిందే. మరి నిజమైన రైతు అంటే ఎవరు అనేది చూడాల్సి ఉంటుంది. ఇక మొన్న ఒక ప్రకటన చేశారు, సంక్రాంతి నుంచి ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి. సో దీనికి అనుగుణంగా నిన్న ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి సబ్ కమిటీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సబ్ కమిటీలోని చర్చించారు. ఎందుకంటే వీళ్ళు ఈ రైతు భరోసాకు సంబంధించి జిల్లాలోని సదస్సులు కూడా నిర్వహించారు. అంటే ఈ రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, సాగు చేసిన రైతుకి ఇవ్వాలా, లేక అందరికి ఇవ్వాలా, ట్యాక్సీ పేరుకి ఇవ్వాలా, ఉద్యోగస్తులకు ఇవ్వాలా, ఈ రకంగా అభిప్రాయాలు తీసుకున్నారు, నిన్న చర్చించారు. మరి విధి విధానాలు అయితే ఇప్పటి వరకు అయితే ఖరారు కాలేదు. మరి సంక్రాంతికి అయితే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి చెప్పారు. ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలోనే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు, సంక్రాంతి నుంచి ఇక మాకు రైతు భరోసా వస్తుంది అని. కానీ ఇప్పటి వరకు నిన్నటి మీటింగ్ బట్టి చూస్తే మాత్రం ఇంకా దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా ఖరారు చేయలేదు. ఓన్లీ చర్చల పరంగానే ఉన్నట్టు తెలుస్తుంది. అధికారులు కూడా పూర్తి డీటెయిల్స్ తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ సబ్ కమిటీ చెప్పింది. మరొకసారి కూడా భేటీ అవుతున్నారని తెలుస్తుంది. మరి చూస్తూ ఉంటే నిన్నటి మీటింగ్ సారాంశం బట్టి చూస్తే రైతు భరోసా అనేది అందరికీ కాదు, కొందరికి వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే నిజమైన రైతుకు, సాగు చేసే రైతుకే ఈ యొక్క రైతు భరోసా అందించే అవకాశం కనబడుతుంది. నేను ఇంతకుముందు అన్నట్టు ట్యాక్స్ పేయర్స్కు రాకపోవచ్చు, దాంట్లో ఏ వర్గాలకు ఇవ్వాలి అనే దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు 4వ తరగతి ఉద్యోగులకు ఇవ్వాలా వద్దనేది చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి అనేది, ఎందుకంటే గత కొద్ది రోజులకు ఒక డిమాండ్ వస్తుంది, కేవలం 5 ఎకరాలు ఉండే వాళ్ళకి 5 ఎకరాల వరకు కట్ ఆఫ్ చేసి ఇస్తారని చెప్పేసి అంటున్నారు. లేదు 10 ఎకరాలు ఉన్నవారు, ఈ రకమైన వాదనలు వినపడుతున్న నేపథ్యంలో మరి ఎవరెవరికి ఇస్తారు ఏంటో చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర రైతాంగం అంతా ఎదురు చూస్తుంది ఎప్పుడు ఇస్తారు అనేది. సో వీళ్ళ మాటలు బట్టి చూస్తే మా సంక్రాంతికి కూడా అవుతుందా లేదో చూడాల్సి ఉంటుంది. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. మరి నిజంగా రైతు భరోసా సంక్రాంతికి ఇస్తారా, ఇస్తే ఎవరెవరికి ఇస్తారనే అంశానికి సంబంధించి మనం చర్చించాం. దాంతోపాటు ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందారు కాబట్టి ఆయనకు సంతాపం తెలుపుతూ ఈరోజు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే ఆయనకు తెలంగాణపై ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ రావడం కూడా ఆ రోజు ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆయనకు తెలంగాణ పైన ఒక ప్రత్యేక బంధం ఉంది. సో ఆయన గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్న నేపథ్యంలోనే ఈరోజు అసెంబ్లీ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. సో మరి ఈ అసెంబ్లీ సమావేశాలకైనా మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వస్తారా రారా అనేది కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కుటుంబం అంతా కూడా వెళ్ళేసి సోనియా గాంధీని కలిశారు. తర్వాత మన్మోహన్ ప్రధానిని కూడా కలిశారు. నేపథ్యంలో మరి ఈరోజు అసెంబ్లీకి సమావేశాలకు కేసీఆర్ వస్తారా అనే అంశాన్ని కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనకు లైవ్లో ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు రాబోతున్నారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు తాడూరు శ్రీనివాస్ కూడా మరి కాసేపట్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా గెల్లు శ్రీనివాస్ గారు, ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. నేను ఇంతకుముందు అన్నట్లు బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ప్రతి రైతు కుటుంబానికి రైతు బంధు అనే పేరుతో రైతు బంధు ఇచ్చారు. సో వీళ్ళు ఆ రకంగా కాకుండా మీరు గతంలో మొత్తం దుర్వినియోగం చేశారు, అందరికీ ఇచ్చారు. సో నిజమైన రైతులకు ఇవ్వలేదు. సో అసలు నిజమైన రైతు ఎవరనేది గుర్తించి మేము ఈరోజు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి దీనికి ఒక సబ్ కమిటీ వేశారు. నిన్న ఈ సబ్ కమిటీ సమావేశం అయింది. ముఖ్యమంత్రి కూడా మన ప్రకటన చేశారు, సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని. కానీ నేను చెప్పినట్లు ఇప్పటివరకు ఒక విధి విధానాలు ఖరారు కాలేదు. ఏం చెప్తారు ఈ రైతు భరోసాకు సంబంధించి? కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు రైతు భరోసా రాలేదు, సంక్రాంతి నుంచి వేసే అవకాశం కనబడుతుంది. జస్ట్ ఎందుకంటే వాళ్ళ పార్టీలు వచ్చినాక మాట్లాడినాయండి, ఇదే విషయం నేను మాట్లాడతాను. మాట్లాడారు రామ్మోహన్ రావు గారు, మీరేం మాట్లాడారు?
అది మన శ్రీనివాస్ గారు క్షమించాలి, ఎందుకంటే ప్రజల నుంచి వచ్చే వాయిస్ విన్నాక పార్టీల నుంచి తెచ్చుకుని బాగుంటుందని. అవును, కరెక్ట్, మాట్లాడండి. ఇదే విషయం మీనమేషాలు లెక్కించే కల్లా పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. సంవత్సరం అయిపోతుంది, 2వ సంవత్సరంలో మళ్ళీ డిసెంబర్ నెల కూడా అయిపోతుంది. స్పష్టత ఉండాలి. మొదలు హామీ ఇచ్చే ముందే దీనికి వీలవుతుందా లేదా అని ఆర్టికల్స్ రాశాను నేను ఆనాడు. ఉచితాలు అంటే సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా చూసినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది. ఈ సంక్షేమం అభివృద్ధి, సంక్షేమం మించిపోతే కూడా కష్టమే. నేను చాలా సార్లు హెచ్చరించాను. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇస్తుంటే కూడా చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు నన్ను అన్నారు కూడా, కార్నర్ చేశారు కూడా. ఎట్లా సార్, మా ఇష్టం, మేము చేస్తాం, మేము ఇస్తామంటాం కదా, 100 రోజుల కాదయ్యా మీతో, ఇవన్నీ చాలా కష్టం అని చెప్పాను. కానీ ఆమె ఇచ్చారు ప్రజలు. సరే మంచి చోటు ఇప్పుడు ఇంతకంటే ఒక ఎక్కువ వస్తారు కదా, ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ లాగా అయిపోయింది. ఎందుకంటే ఒక ఆయన ఇదివరకంతా ఒక చెట్టు కింద ఉన్నాం, నీడ దొరికింది. ఈ నీడ కన్నా ఇంకో నీడ దొరికితే దొరుకుతారు ఎవరైనా. ప్రజలకు స్వార్థపరులు, ప్రజలకు స్వార్థం ఉండకుండా ఉండదు. కానీ దాన్ని ఆసరా చేసుకొని అక్కడి నుంచి హామీలు ఇచ్చి ఇవాళ 2 విషయాల మీద మాట్లాడదలుచుకున్నాడు. చాలా విషయాలు, చాలా హామీలు పోయినాయి. మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ సంవత్సరం నడిచినాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి పాలన మొదలు పెడతారా లేరా అని నేను అంటున్నాను. మొదలు పెట్టాలంటే 2 హామీలు ఇటీవల ఇచ్చిన హామీలు అంటున్నాను. మళ్ళీ 1 ఇయర్ పోనీయండి. 25 డిసెంబర్ నాడు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఒక్క విడత, మొదటి విడత వేస్తామన్నాం. ఇప్పుడు అతిగతి రేపు దిక్కు దశలేదు. 6,000 రూపాయలు అడ్డిపోయినాయి కదా. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పని కూడా ఒప్పుకుంటాను. సన్న వడ్లకి ఇస్తామన్నారు, మొదలు అసలు వడ్లకే ఇస్తామన్నారు. దొడ్డు ఓట్లు పోయినాయి, షరతులు వర్తిస్తాయన్నారు. అది కూడా ఒకటి రాసిన. షరతులు వర్తించడం ఆఖరికి సన్న వడ్లకి ఇస్తామన్నారు. సన్న వడ్లకు కూడా ఆఖరిలో ఇచ్చిండ్రు, అవి ఎటు కాకుండా పోయినాయి, నిజంగా అమ్ముకున్నాక పోయినాయి. కనీసం అంటే వడ్లకి, సన్న వడ్లకైనా దొడ్డు వడ్లకైనా ఇవ్వడం మంచిది. ఎందుకన్నానంటే పండించిన వాడు అమ్ముకుంటాడు. రాయేష్ అక్కడ ఏమైంది అంటే పండించిన వాడు అమ్ముకుంటాడు. కౌలు రైతుకి ఇచ్చినట్టే లెక్క. ఎవరైతే కౌలు చేస్తారో వాళ్ళు తీసుకుపోయి అమ్ముకుంటారు కదా, పట్టదారికి కాదు ఇది. ఎవరైనా నిజంగా చిన్నకారు సన్నకారు రైతులు అంటే వాళ్ళు కూడా పండిస్తే వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకోవడానికి డబ్బులు రావడం వల్ల నష్టం లేదు, చాలా మంచి పథకం అంటున్నాడు. కానీ రైతు భరోసా మీద నియమేషాలు లెక్కిస్తూ ఇప్పటికి సంవత్సరం అయిపోయింది. ఒక విడత, 12వ విడత టిఆర్ఎస్ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేద్దాం అనుకుని విడతాను హరీష్ రావు గారు తొందరపడి ఒక్క మాట అనడం వల్ల ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మీ డబ్బులు ఎట్టువో, ఇప్పుడు తీసుకుంటే 5,000, అప్పుడు తీసుకుంటే 7,000 అన్నారు. అన్ని పోయినాయి. ఆఖరికి 5,000 రూపాయలు ఎప్పుడు వేశారు? ఏప్రిల్ 2024, మే 2024 వేశారు. అంటే మళ్ళీ కొత్త పంటకు, వర్షాకాలం పంటకు ఇవ్వాల్సిన టైంలో ఎప్పుడో వేసంగి పంటకి ఇచ్చిండ్రు. రైట్, బాగుంది. కానీ ఆ తర్వాత ఇన్ని కమిటీలు వేసారు కదా. ఎప్పుడు రాజేష్ గారు అసలు ఒక షరతులు వర్తిస్తే అందరికి అందకపోతే ఏమవుతుందంటే, ఎటు కాకుండా అంటే ఇప్పుడు మీరు కంట్రోల్ ఉంటే బ్లాక్ ఉంటుంది. అంటే రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి ఒక విషయం. ఇప్పుడు గతంలో మనం చూసాం రైతు బంధు అనే పేరుతోటి ఎట్లా ఇచ్చారో, ప్రతి వాళ్ళకి ఇచ్చారు. ఈ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది గుట్టలు, గట్టలు, రాళ్ళు, రప్పలు అందరికి ఇచ్చారు కదా. ఈ రోజు ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసి దీనిపైన ఒక విధి విధానాలు ఖరారు చేసి నిజమైన రైతు ఎవరు అనే దానిపైకి ఇవ్వాలి అనే దానిపైన ఆలోచిస్తున్నారు. కరెక్ట్ అయిన పద్ధతి కదా? ఖచ్చితంగా దానికి ఎవ్వరు భేదాభిప్రాయం లేదు. వాళ్ళ పార్టీ మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మంచి పని చేశాడు, మంచి మాట అన్నాడు. మీరు ఇవన్నీ పెట్టకండి, 5 ఎకరాల పరిమితి చేస్తే ఎవరైనా సరే ఈ పాత పద్ధతి పెడదాం, 5 ఎకరాలకు పెడదాం, దాంట్లో 7 ఎకరాలు ఏదో ఒక పద్ధతి పెడదాం. అంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు, 100 ఎకరాలకి ఎవరికి లేదు రాజేష్ గారు. సీలింగ్ వచ్చిన తర్వాత 54 ఎకరాల కంపెనీ మించి ఎవరికి ఉండడానికి వీల్లేదు. ఇంకా ల్యాండ్ సీలింగ్ రద్దు కాలే. ఇక్కడ అర్బన్ ల్యాండ్ సీలింగ్ రద్దు అయింది. అడ్వకేట్ చెప్తున్నా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ రద్దు అయింది. కానీ రూరల్ ల్యాండ్ సీలింగ్ రద్దు కాలే. ఆ 54 ఎకరాలకనే ఎవరికి ఉండదు. ఉన్నా కూడా ఎవరు ఉంచుకోరు. తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, భార్య పేరు మీద చేసుకుంటారు కదా. సమస్య అది కాదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ విధి విధానాలు ఖరారు చేసేటప్పుడు ఏదో మీరు అన్నట్టే కరెక్ట్. 2 పెద్ద పొరపాట్లు ఏంటంటే, ఒకటేమో రాళ్లకు గుట్టలకు ఇచ్చిందంటే కరెక్ట్, అది తీసేద్దాం, వ్యవసాయ యోగ్యంగా భూములు. రెండోది ఏంటంటే మనకు ఏదైతే మనకు ఎక్కువ భూమి గల వాళ్ళకి తీసేది. కానీ ఇది తెచ్చిపెట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా 1 ఇయర్ గడిపి ఇవాళ టెన్షన్ ఎందుకు పెడుతున్నారు రైతులను? 2 పంటలకు బాకీ ఉన్నారు. ఇప్పుడు ఒకటేమో వర్షాకాలం, ఇప్పుడు వేసంగిని మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మాక్సిమం గత గవర్నమెంట్ లో జనవరిలో వేశారు. జనవరి 15 వరకు వేసేసారు. మాక్సిమం జనవరి వరకు వేశారు. అంటే ఈ పంటది కూడా బాకీ ఉన్నట్టే కదా. దీనికి ఎందుకు విధానాలు ఖరారు చేస్తారు? ఒకటేమో పద్ధతి, మీరు రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వద్దు, కరెక్ట్. నాలా కన్వర్షన్, ఒక్క మాట రాజేష్ గారు, నాలా కన్వర్షన్ తీసుకున్న భూములు తీసేయడానికి ఈజీ కదా. మీకు రికార్డు ఉంటుంది నీ దగ్గర, ఏ నాలా కన్వర్షన్ దేనికి అయింది చెప్పి. అట్లానే గుట్టలు, రాళ్ళు ఉన్నాయంటే అవి తీసేయచ్చు. కానీ మీరు సీలింగ్ పెట్టింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మోసం జరుగుతుంది. ఇప్పుడు కిసాన్ సమ్మాన్ యోజన అని కేంద్ర ప్రభుత్వం పథకం ప్రవేశించింది. అలా సగం మంది, నేను చిన్న కారు రైతును, నేను 5 ఎకరాలు లోపలి వాడిను, నాకు అది రాదు. వాడికి ఎందుకు రాదు నాకు ఎప్పుడైతే అర్థం కాదు. ఎన్నిసార్లు కేసు కూడా రాదు. ఎందుకు వస్తలేదు అంటే వాళ్ళు ఇటువంటి అన్ని టాక్సీ పేరు ఉండొచ్చు కదా. ఒకటి మీరు అన్నట్లు ఒక టాక్సీ పేరు ఉంటే కూడా రాకపోవచ్చు. ఇప్పుడు అది కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైతే తెలుసా, రైతు భరోసా ఒక విషయం అండి. రైతు భరోసా అనే కాన్సెప్ట్ రామ్మోహన్ రావు గారు
రైతు భరోసా అనే కాన్సెప్ట్ ఏంది? రైతులు మనం చూస్తున్నాము గతంలో ఏ రకంగా అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకున్నారో వచ్చిన పంటకు రాక. సో అలాంటిది రైతు భరోసా. ఆల్రెడీ అన్ని టాక్సీ పేయర్స్కి ఉద్యోగస్తులకు అవసరం లేదు కదా. అందుకే నేను అంటున్నాను, ఇది మొదలు పెడితే ఈ యొక్క మొత్తం కట్టింగ్ మంది ఎవరు రాదంటున్నాను. ఇప్పుడు భూమి రైతు, అందుకని కేసీఆర్ గారు మొదలు పెట్టిందంటే ఎక్కడో ఆగిపోతే ఎటు కాకుండా అయిద్దని మొదలు పెట్టిండు. అలా తప్పులు ఉన్నాయి అంటున్నారు కదా. గుట్టలు రాళ్ళకి ఇవ్వడము, నాలా భూములు నాలా కన్వర్షన్ అయిన భూములకు ఇవ్వడము, పెద్ద రైతులకు ఇవ్వడం అంటున్నారు కదా. సరిగ్గా రైతు రుణమాఫీలు కూడా అదే జరిగింది అంటున్నారు. ఇప్పుడు రుణమాఫీ ఏమైంది? రైతుకి ఇవన్నీ చూసారు ఆ రుణమాఫీలో. మరి రుణమాఫీలో ఆదాయ పన్ను కట్టే వాళ్ళు ఎందుకు తీసేయలేదు? తప్పు కదా. రుణమాఫీలో ఆదాయ పన్ను కట్టే వాళ్ళు కూడా పోయింది. ముఖ్యంగా 2 లక్షల రుణమాఫీ ఎవరికి లభించిందో వాళ్ళందరూ కూడా 190 మంది రైతులు పెద్ద రైతులే. 10 ఎకర్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది బ్యాంకులో. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లో పత్తికి ఎంత ఇవ్వాలి, వరికి ఎంత ఇవ్వాలి రెక్కున్నది కదా. 50,000 దాటి దేనికి లేదు లోను. అంటే 4-5 ఎకరాలు ఉన్నోడు పత్తికి లోన్ తీసుకుంటే ₹1,00,000 వస్తుంది కష్టం. 5 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నోడికి 2 లక్షల లోన్ వస్తుంది. మరి మీరు చేసిన పని ఏంటి? 2 లక్షలు దాటి రుణమాఫీ చేసినంటే, 2 లక్షల వరకు రుణమాఫీ చేసినంటే ఆ రుణమాఫీ అంతా ఎవరికి పోయినట్టు? ధనవంతులు పోయినట్టు కదా. ఎందుకంటే చెప్పండి, వడ్లకు బోనస్ ఇవ్వడం చాలా కరెక్ట్ అంటున్నాను. అది అమ్ముకునే వాడికి వస్తుంది. పంట ఎవరైతే పెడతారో వాళ్ళకే వాళ్ళే అమ్ముకుంటారు. అది విడిచిపెట్టి ఇందులో విధి విధానాల కాలంలో ఆదాయ పన్ను ప్రాతిపదిక తీసుకుంటే చాలా మంది పిల్లలు విదేశాలకు పోతారు, లేకపోతే పిల్లలకు అవసరమైతే సర్టిఫికెట్లు అవసరం ఆదాయ పన్ను మన పాన్ కార్డు తీసుకుంటారు. పాన్ కార్డు తీసుకున్నంత మాత్రం మనకి ఆదాయం ఉన్నట్టే లెక్కన. 6 కోట్ల మంది మొత్తం ఉన్నాయి. 6 కోట్ల మందికి లెక్క తీసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా తొందరగా విధానాలు చేయాలి. 5 ఎకరాల 10 ఎకరాలు నిర్ణయించండి, వేసేయండి, అందరికీ వేసేయండి నేను అంటున్నాను. రైట్. తాడు శ్రీనివాస్ గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్. తాడు శ్రీనివాస్ గారు, ఈ రైతు భరోసా ఇప్పటివరకు ఇంకా విధి విధానాలు ఖరారు చేయలేదు. సంక్రాంతి నుంచి రైతు భరోసా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో చూసాం, ప్రతి ఒక్క రైతుకు రైతు బంధు అనే పేరుతోటి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? అంటే ఒక సబ్ కమిటీ వేసి ఎవరికి ఇవ్వాలి, కరెక్ట్ అయిన రైతుకి ఇవ్వాలి అనే ఆలోచనలో ప్రభుత్వం చూస్తుంది. అందుకే కాస్త ఆలస్యం అవుతుంది, మంచి నిర్ణయం తీసుకుంటుంది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ ప్రభుత్వ సొమ్మంతా దుర్వినియోగం చేసింది. అంటే అందరికీ ఇచ్చి, రాజకీయ నాయకులకు ఇచ్చారు, టాక్సీ పేరుకి ఇచ్చారు, గట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అది కరెక్ట్ అంటారా? ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాన్ని కరెక్ట్ అంటారా? ఇస్తే ఎవరెవరికి ఇవ్వాలంటారు రైతు భరోసా? ఇప్పుడు రెండు విషయాలండి ఇక్కడ. సరే, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది తప్పకుండా అటువంటి నిర్ణయాలు జరగాలి. ఎందుకంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజల సొమ్ము ఇచ్చేటప్పుడు నిజమైన లబ్ధిదారులకు, ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళకు మాత్రమే చెందాలి. ఏదైనా ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఆ రకంగా ఉండాలి. కానీ విధి విధానాలు లేవు. మొన్న కేటీఆర్ గారు ప్రసంగిస్తూ చెప్పినారు అసెంబ్లీ వేదికగా అనుకుంటా, ఏదో కొద్ది మంది ఉంటారు, 1.5% ఏదో 2% ఉంటారు, మొత్తం చిన్నకారు సన్నకారు రైతులే ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కరు కాదు, ఒక్క వ్యక్తి కాదు, ఒక్క రూపాయి కూడా ప్రజాధనం అంటే చాలా ఆలోచనతో, చాలా వివేకంతో నాయకులు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఆ రకంగా ఖర్చు చేయాలి. సో తప్పకుండా విధి విధానాలు రూపొందించాల్సిందే. నీడీ పీపుల్కు మాత్రమే చెందాలి. అది భూస్వాముల బంధు కాకూడదు, రైతు బంధు కావాలి. నిజమైన రైతులకు బంధు కావాలి తప్ప భూస్వాములకు బంధు కావద్దు. అసలు దాని డెఫినేషనే భూస్వామ్య బంధు అని చెప్పి అంటా ఉంటారు. రెండవది ఏంటంటే, ఇంతకుముందు రామ్మోహన్ అన్న మాట్లాడింది నేను విన్నాను. వారు అనేక విశ్లేషణలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి తప్పకుండా ఆ రకమైన ఆలోచనలు ఏంటంటే, బోనస్ రైతుకి ఇవ్వడం, మద్దతు ధర ఇవ్వడం, లేదా రైతులకి సకాలంలో కొనడం, అల్లాల ఏర్పాటు చేయడం, తర్వాత ఆధునిక యంత్రాలను అందజేయడం. అవైతే మొత్తం ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చి నుంచి బంద్ అయిపోయినాయి ఆధునిక పనిముట్లు. మీరు అడగండి రామ్మోహన్ రావు గారు రైతు స్వయంగా. అంటే అన్ని మిగతా విషయాలన్నీ కట్ చేసి ఒకటే రైతు బంధు రూపంలో ఇవ్వడం, కన్సల్టేట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే ఇది కూడా ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సరే ఒక అలవాటుగా రైతులకి మారింది. ఏమి అలవాటు అంటే, ఇక షావుకారు దగ్గరికి పోవద్దు, మనం సకాలంలో ఈ రైతు బంధు వస్తుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకొని ముందస్తు పెట్టుబడి, అంటే రైతుకు తప్పకుండా ముందస్తు పెట్టుబడి అవసరం ఉంటది. సో రైతు బంధు వస్తే ఏంటంటే, ఆ విత్తనాలు కానీ, ఆ దున్నకాల ఖర్చు కానీ, ఎవరన్నా కూలీల ఖర్చు కానీ, ఇవన్నీ తీసుకోవడానికి రైతు బంధు ఉపశమనం ఇస్తుంది. సో అటువంటి రైతు బంధుని ఇవ్వకుండా ఆపేసి విధి విధానాలు ఇచ్చేంత వరకు నేను ఆపి ఇవన్నీ చేస్తాను అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు యాక్చువల్ గా డాటా ఉంది.
భూమి అనేది ఎవరి దగ్గర ఎంత ఉంది అనేది ప్రభుత్వం దగ్గర ఖచ్చితమైన లెక్కలు ఉంటాయి. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ఆ రకంగా ఉన్నాయి పకడ్బందీగా. సో వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక అంటే నేనేమంటానంటే ఒకటి అండి తాడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం ఈ రైతు భరోసా అంశానికి సంబంధించి మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాదు, గతంలో ఎవరెవరికి ఇచ్చారు, టాక్సీ పేరుకి ఇచ్చారు, గ్రూప్ 1 అధికారులకు ఇచ్చారు, అదేవిధంగా దొంగల లంగలకు అందరికి ఇచ్చారు రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు మంత్రులు అందరు తీసుకున్నారు అనుకో, అందరు తీసుకున్నారు. ఈసారి అవసరం లేదనుకుంటాను కదా ఈ ప్రభుత్వం కొంచెం ఈ నిర్ణయం తీసుకొని. డెఫినెట్ గా నేను మాట్లాడుతా ఉన్నాను, భూస్వామి బంధు కాకూడదు. నిజమైన రైతు ఎవరైతే కష్టపడుతున్నారో రైతు డెఫినేషన్ ఏదైతే అసలు ఇప్పుడు స్కీమ్ రైతు భరోసా అంటున్నారు. రైతు భరోసా అంటే రైతు అనేది ఒక డెఫినేషన్. రైతు అని ఎవరిని అంటారండి? రైతు అన్నప్పుడు మతం ఉండదు, కులం ఉండదు, ఎవరైనా దున్నుతారు. రైతు అనే డెఫినేషన్ ఏ రకంగా చాలా ఫ్యాన్సీగా ఇచ్చినారు. కాబట్టి ఆ రైతు అనే డెఫినేషన్ లో 100 ఎకరాలు ఉన్నాయన రైతే. కేసీఆర్ గారు కూడా రైతు అనే చెప్పుకుంటాడు కదా, నేను రైతు అంటారు. నాగలు పట్టుకొని దున్నే ఫోటోలు బయటికి రిలీజ్ చేస్తూ ఉంటారు నాయకులు అందరూ, నాట్ ఓన్లీ హీ. సో అందరు కూడా. సో నేనేమంటున్నా అంటే రైతు అనే డెఫినేషన్ ఫస్ట్ నిర్వచనం చేయాలి. దున్నేవాడిదే భూమి హక్కు అనే నినాదం తెలంగాణలో చాలా ప్రబలంగా చాలా ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమము. అది ఆల్రెడీ చట్టాలకు దున్నేవాడికే భూమికి టెనెన్సీ యాక్ట్లు ఇవి అవి కూడా ఇక్కడే ఉన్నాయి తెలంగాణలో, వేరే దగ్గర ఉండవు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్వభావం అనొచ్చు, లేకపోతే లా ఆఫ్ ల్యాండ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు, నిజమైన రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఈ ప్రభుత్వం మార్చేటటువంటి వెసులుబాటును ఇవ్వాలి. నిజమైన రైతులకు లబ్ధి చేకూరాలి, దాంట్లో ఎటువంటి శశభిషలు లేవు. కాకపోతే ఇప్పుడు ఆపి చేస్తాము అంటే ఇప్పుడు రైతుకి ఉపశమనం ఎట్లా అనేది నా యొక్క క్వశ్చన్. సో రైతులకు ఒక వైపు ఇస్తూనే వారి దగ్గర డాటా ఉంది ఖచ్చితంగా, ఇవన్నీ నాటకాలు ప్రభుత్వాలయి. ఏ రైతు దగ్గర ఎంత భూమి ఉందో వారి దగ్గర చాలా క్లియర్ గా ఉన్నాయి. సో కాబట్టి కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ ఏది మనకు ఉన్నది, ఎందుకంటే ఏఈలు ఇంతమంది ప్రతి గ్రామానికి అగ్రికల్చరల్ వాళ్ళు ఆఫీసర్ ఉన్నారు కదా ఏఓలు. సో వారు చెప్పినా ఎన్ని ఎకరాల భూమి దున్నింది అనేది ఒక్క రోజులో సర్వే చేసి ఏమైనా రిపోర్ట్స్ పంపిస్తారు. సో గ్రామాలలో ఉన్నటువంటి ఏఓలు తర్వాత ఎంఆర్ఓలకు ఒక సీజన్ పెట్టేస్తే ఇది అయిపోతుంది. దీనికి పెద్ద చర్చలు ఆల్రెడీ ఉన్నాయి రికార్డ్స్. ఓకే, సో వారిని అడగమనండి, రామ్మోహన్ రావు గారికి బాగా తెలుసు కదా ల్యాండ్ రెవెన్యూ. ఒక మాట రాజేష్ గారు ఏం చేస్తున్నట్టు అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు పిచ్చి కుదర అంటే లోకల్ తల చూడండి అంటున్నట్ట. ఇప్పుడు అంటే ఏరియాలు సర్వే చేస్తారట. నిజంగా చెప్పారంటే తెలంగాణలో మెట్ట భూములు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ పత్తి పంట అయిపోయింది, మరి ఖాళీ భూమి కనపడితే దానికి ఇస్తారా ఇయ్యరా? 2 పంటలకు ఇస్తారా ఇయ్యరా? అంటే 2 పంటలు అంటే వరి పండిస్తేనే లెక్కన. రామ్మోహన్ రావు ఇప్పుడు సీలింగ్ లోపు ఉన్న దానిలో అందరికి ఇస్తే సరిపోతుంది కదా, లేదంటే జీవన్ రెడ్డి గారు చెప్పింది. జీవన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఏమొద్దండి, ఎవరికి కట్ చేయకండి, 5 ఎకరాల 7 ఎకరాలు నిర్ణయం చేయండి, అందరికి ఇచ్చేయండి. 10 ఎకరాలకు అదే 5 ఎకరాలకు వస్తుంది. ఎకరం ఉన్నా ఎకరానికి వస్తుంది, ఎకరం ఉంటే 5 ఎకరాలకు రాదు. 5 ఎకరాలు దాటి ఉన్న వాళ్ళకి 5 ఎకరాలకు పరిమితం చేయమన్నాడు. అది కాదు ఇప్పుడు సమస్య. ఇప్పుడు ఏమైందంటే సర్వే చేస్తున్నారు, ఏ వాళ్ళు సర్వే. ఇప్పుడు మా ఊళ్ళో నేనున్నా, ఏ వాళ్ళు సర్వే చేసినా కరెక్ట్ కాదట. పైనుంచి ఏరియాలు సర్వే చేస్తారట. ఓ ట్యాబ్ పట్టుకొని నిలబడుతున్నాడు వాడు, నిలబడుతున్న పైన సిగ్నల్స్ అవుతలేదు. చాలా దుర్మార్గంగా నడుస్తుంది. ఇప్పుడు ఎట్లుందంటే పిచ్చి తుగులకు పరంగా నడుస్తుంది. మీరేమన్నా అంటే ఒక్కదాన్ని అంటే నేను చాలా విషయాలు. నిన్నటి మీటింగ్ ఒకటండి రామారావు గారు, నిన్నటి మీటింగ్ లో జరిగిన అంశం ఏంటంటే 10 ఎకరాలు అంటే సరే ఎంత 10 ఎకరాలు భూమి ఉన్న రైతు, అది కూడా అతను సాగు చేస్తూ ఉంటే అతనికే ఇద్దాము రైతు భరోసా అనే ఆలోచనలు ఉన్నారంట. సాగు చేసే రైతు 10 ఎకరాలు ఉంటే కటాఫ్ చేద్దామని. ఏది చేయక నేను నాంచడం వల్ల ఏమైందంటే ఇప్పుడు 2 బాకీ ఉన్నారు, పైసలు లేకనా వెళ్ళకనా ఇవన్నీ కాలయాపన చేయడం అని నేను అంటున్నాను. ఇప్పుడు విధి విధానాలకు నిర్ణయం చేయడానికి కరెక్ట్ గా లెక్కలు ఉంటాయి కదా. నాలా కన్వర్షన్ ఏ భూములు ఉన్నది, క్లియర్ ఉన్నది, గుట్టలు రాళ్ళు ఏ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ లో ఏ భూములు ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు ఏం చెప్తారు? మీరు తీసుకొచ్చిన భరోసా ఈరోజు రైతు బంధు ఈరోజు భరోసాగా మారింది. విధి విధానాల్లో ఖరారు చేసి సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామంటున్నారు, మీరు చేసినట్టు కాకుండా. సార్ గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం రైతు సెంట్రిక్ గా ఇలా స్కీమ్ తీసుకొచ్చి దేశంలో ఒక ఆదర్శవంతమైన రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి రైతులనే రాజుగా చేరనే లక్ష్యంతో గతంలో కేసీఆర్ గారు పనిచేశారు. అది రైతు అనేవారు ఏ రైతైనా కావచ్చు, చిన్న రైతే కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, రైతు అనే కోణం లోపల గతంలో కేసీఆర్ గారు ఆలోచించరు. గత ప్రభుత్వంలో మేము చేసిన మీ పథకాన్ని అమలు చేస్తూ ఉంటే చాలా మంది
ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు, రేవంత్ రెడ్డి గారు, మిగతా నాయకులు ఎవరైనా కూడా రైతు బంధును విమర్శించారు. రోడ్లకు, గుట్టలకు, వాటికి వీటికి ఇస్తున్నారని చెప్పి ఎన్నికల్లో ప్రజల్లో కూడా ఒక అయోమయాన్ని సృష్టించారు. భూమి లేని రైతులకు, భూమి ఉన్నవారి పైన ఒక ద్వేషం పెరిగే విధంగా చేసి ఇవాళ ఈ పేద వర్గాలు అందరినీ, అంటే భూమి ఉన్న వారి పైన ఎగుదేశ విధంగా వారంటే ఒక ద్వేషపూరితమైన వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. ఇవాళ అందులో భాగంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం అయినా కూడా ఇప్పటి వరకు కూడా మరి దీని మీద ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు? గత ప్రభుత్వం రోడ్లకు, గుట్టలకు, వాగులకు, వంకలకు ఇచ్చని చెప్పి ఏదైతే ప్రచారం చేసిరో ఎందుకు తీర్చలేకపోయారు? కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ఎందుకు సమీక్ష నిర్వహించి వచ్చిన వెంటనే ఒక నెల రోజుల లోపలనే ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు? అనవసరంగా భూస్వాములకు వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు పోతుందని చెప్పి ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాకముందు ఇవాళ అధికారం తన చేతిలో పెట్టుకున్న తర్వాత ఎందుకు దానిలో ఒక స్పష్టత ఇవ్వలేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఇవాళ రైతు భరోసాని ఏ విధంగా ఎగ్గొట్టాలి అనే దానికోసమే ఇవాళ రైతు భరోసా కోసం ఒక సబ్ కమిటీని వేసారు. సబ్ కమిటీ పూర్తిగా అది కాలయాపన కోసం వేసింది సబ్ కమిటీ తప్ప ఇంతవరకు సబ్ కమిటీ ఏం తీర్చలేకపోయింది. అసలు ఎవరికి శ్రీనివాస్ యాదవ్ గారు గెలు ఒకటి ఇంతకుముందు మన తాడూరు గారు కూడా చెప్పినప్పుడు నిజమైన రైతుకి ఇవ్వాలని కదా మీరు గతంలో చేసింది ఏంటి? ప్రజాప్రతినిధులకు ఇచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్లకు ఇచ్చిండు, ఐపీఎస్ ఆఫీసర్లకు ఇచ్చిండు, పోటీ అందరికి ఇచ్చారు, టాక్సీ పేర్లు కోట్లు ట్యాక్సీలు కట్టే వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి రైతు బంధు అనేది నిజమైన రైతుకి కాదు ఇవ్వాల్సింది. సార్ నేను ఏమంటున్నాను రాజేష్ గారు, ఇప్పుడు మీకు 2 ఎకరాల భూమి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కువనే ఉండొచ్చు కానీ చెప్తున్నా మాట. మీకు ఇక్కడ మీరు ఇవాళ ఛానల్లో పనిచేస్తున్నారు, మీకు 2 ఎకరాల భూమి ఉంది, మీరే సండే రోజు మీ వీరినప్పట్లో పోయి మీరు వ్యవసాయం మీరే పని చూసుకుని వస్తున్నారు, మీకు ఇవ్వనా ఇవ్వదా చెప్పండి? ప్రజాప్రతినిధులకు ఇస్తుంది, మీకు ఇవ్వనా ఇవ్వద్దా? నేను అదే అంటున్నా కదా, ఇట్లాంటి వాళ్ళకి రైతు బంధు కాన్సెప్ట్ ఏంటి? లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టారు, ప్రజాప్రతినిధులకు ఇచ్చారు. రైతు భరోసా ఆ రోజు మీరు రైతు బంధు నేను ఏమంటున్నా, ఏదున్నా ప్రభుత్వం దగ్గర ఒక లెక్కలు ఉంటాయి, దాని ప్రకారం చేయండి. ఇవన్నీ ఏది చేయకుండా, ఇది చేయకుండా, అది చేయకుండా మొత్తం ఇవాళ తప్పించుకున్న రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా ఇలా తప్పించుకున్న ప్రయత్నాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఏమన్నారు, పంటల బీమా కడతామని చెప్పారు. ఏది ఇంతవరకు పంటలకు బీమా కట్టలేకపోయింది, ఏ పంటలకు ఎంత కడుతున్నాం, ఎంత కట్టిన దాని మీద ఒక స్పష్టత లేదు. ఈ సబ్ కమిటీ దేనికోసం వేసినట్టు? కాదు శ్రీనివాస్ గారు, జిల్లాలో రైతు సదస్సులు కూడా పెట్టారు, చూసారు కదా సార్. రైతు సదస్సులు నిర్వహించి రైతు సదస్సులు ఎవరు వచ్చారు సార్? రైతులు వచ్చారు, వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. అన్ని జిల్లాలో కూడా రైతు సదస్సులు నిర్వహించలేదు. ఒక 4-5 జిల్లాలో నిర్వహించారు. 4-5 జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చున్నారు, కూర్చున్నారు, ఉపన్యాసాలు ఇచ్చిరు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే రైతు సదస్సులు పెట్టుకున్న తప్ప ఎవరి ఒపీనియన్ తీసుకుని చెప్పండి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మంత్రులు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే ఒక జిల్లా మంత్రులు ఉంటారు, ఆ జిల్లాలో ప్యానల్ అన్ని జరగాలి, వీళ్ళు ఒక పార్టిసిపేట్ చేయాలి. కానీ వీళ్ళు వేరే కాడనే మీటింగ్ ఉంటుంది, మిగతా కాడ రైతు భరోసా మీటింగ్లే లేవు, ఈ రైతు సంబంధించిన మీటింగ్లే లేవు. ఒపీనియన్ ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు కింది స్థాయిలో ప్రజాప్రతినిధులు మీరు ఇన్వాల్వ్ చేయలేదు, అధికారులను ఇన్వాల్వ్ చేయలేదు. మీరు ఇచ్చారు శ్రీనివాస్ గారు. ఆ రోజుల్లో మీరు ఎట్లా ఇస్తే మొత్తం గుట్టలు రాళ్ళు రప్పలు ఏమంటున్నాం? మేము గుట్టలకు ఇవ్వలేదని మేము చెప్తున్నాము, రోడ్లకు ఇవ్వలేదని చెప్తున్నాము. మేము ఇస్తే ఎన్ని ఎకరాల గుట్టలకు ఇచ్చాము, ఎన్ని ఎకరాల రోడ్లకు ఇచ్చాము మీరు తేల్చండి. ఎందుకు ప్రజల ముందు పెట్టలేకపోతే డాక్యుమెంట్? అదే పనిలో ఉన్నారు, అధికారం మీ చేతిలోనే ఉంది కదా. అదే పనిలో ఉన్నారు వీళ్ళు, అదే పనిలో ఉన్నారండి, అదే పనిలో ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అధికారులకు అదే ఇచ్చారు సార్. ఎప్పుడు తెలుస్తారు? ఇప్పుడు ఇంతకుముందు తాడూరు సీన్ అన్న చెప్పిండు, ఇలా ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది, ఏది అగ్రికల్చర్ ల్యాండ్, ఏది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి నెట్లో కొడితే మీకు ఒక గంటల రిపోర్ట్ పెట్టేసిన సత్తా ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం దగ్గర ఎఫిషియెంట్ అధికారులు ఉన్నారు. మరి ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఇంకొక దిలీప్ గారు వచ్చారు. నమస్కారం సార్ దిలీప్ గారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఏమైతుందంటే ఇంకో 2వ చిక్కు వస్తుంది, చిక్కులో చిక్కింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ధరణి వెబ్సైట్ మారుస్తున్నారు, అలాంటి కౌలుదారు కాలం పెడుతున్నారు.
ఇప్పుడు నిజంగా చెప్పానంటే ఒక ఆదర్శం భూముల మీదే ఉందా అంటున్నా. గతంలో సీలింగ్ అప్పటి నుంచి కూడా నేను భూస్వామిని కదా 5 ఎకరాల లోపల నేను చెప్తున్నాను కదా, Right. సమస్య ఇక్కడ లేదు. ఏం చేస్తారంటే అనుభవదారు కాలం పెడతారట. నేను ఏమంటున్నా, అనుభవదారు కాలం పెడితే ఎవరు రఘువీరారెడ్డి గారు, దిలీప్ గారు తెలుసు, రఘువీరారెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను కమిటీ మెంబర్ని. అయ్యా ఇది కరెక్ట్ కాదు, మీకు కష్టమైతే ఎవ్వరు కౌలుదారు పేరు ఒప్పుకోరండి అన్నారు. ఇప్పుడు కౌలుదారు పేరు పెడతారు అంటే దున్నేవాడిదే భూమి అంటే మరి ఉండేవాడిదే ఇల్లు అని పెడదామా? కేసీఆర్ గారు అనే ప్రశ్న అది. నేను ఏమంటే కేసీఆర్ సమర్థిస్తాను, ఉండేవాడిదే ఇల్లు, నేను 50,000 రూపాయలు బెంగళూరులో కిరాయి పెడుతున్నా, మరి నాదే ఇల్లు కావనా, 4 కోట్ల విల్లా ఇది, నాకు ఇల్లు కావనా? ఇది సమస్య అది కాదు కదా. ఇది ఆదర్శం వేరు. భూముల విషయానికి వచ్చి ఒకటే మాట సార్, భూముల విషయానికి వస్తే ఇప్పుడు కొత్త చిక్కు వస్తున్నది. మీరు ఏదైతే అనుభవదారు కాలం పెడతారో ఒక్కరు కూడా అనుభవదారు కాలం రాయలేడు. ఇప్పుడు మీతో సహా మా అందరితో సహా. రైట్. దిలీప్ గారు ఏంటి ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారినట్టుంది మీకు ఈ రైతు భరోసా అనేది? కాదు సార్, ఇప్పుడు జిలేబికా చక్కెర చేస్తున్నారు అవసరంగా తప్పించుకోవడానికి. జిలేబికా చక్కెర ముందర ప్లీజ్ తప్పించుకోవాలని ఎందుకు అనుకుంటారండి రామ్మోహన్ రావు గారు? ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇప్పుడు సబ్ కమిటీ ఎందుకు వేశారు? సబ్ కమిటీ మీకు వేశారు, విధి విధానాలు ఎవరున్నారు దీంట్లో? సరైన రైతు ఎవరున్నారు? సాగు చేసే రైతు ఉన్నారు, 100 ఎకరాల పొలాలు ఉన్నాయి, వాళ్ళందరికీ ఏమంటారు చెప్పండి కదా. గుండకు రాళ్ళకి ఇవ్వకండి, పెద్ద భూస్వామికి ఇవ్వకండి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వకండి. మళ్ళీ నాలా కన్వర్షన్ ఏ భూములైనా రెవెన్యూ రికార్డు అర్ధరాత్రి లేపినా దొరుకుతుంది, తీసేయచ్చు నాలా కన్వర్షన్. ఒకటి దిలీప్ గారు ఈ రోజు రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు సంక్రాంతికి మీ అందరికి రైతు బంధు పడుతుంది, రైతు భరోసా పడుతుందని. నిన్న సబ్ కమిటీ భేటీ అయింది. నిన్నటి జరిగిన సబ్ కమిటీలో నేను కూడా క్లుప్తంగా చూశాను. నిన్న జరిగిన సబ్ కమిటీలో ఒక క్లారిటీ అయితే రాలేదండి. కన్ఫ్యూజన్లో ఉన్నారు. అందులో ఉన్న సభ్యులే ఒకరొక రకంగా మాట్లాడారు. మళ్ళీ అధికారులకు మీరు మళ్ళీ పూర్తి డీటెయిల్స్తో రమ్మని చెప్పారు. అసలు ఏం చేయబోతున్నారు? ఈ సంక్రాంతికైనా రైతు భరోసా పడుతుందా లేదా? వివేకాల రైతు భరోసా ఇస్తే ఎవరెవరికి ఇస్తారు? ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇస్తారు? 10 ఎకరాల, 5 ఎకరాల? ట్యాక్సీ పేరు ఉంటుందా? ఉంటే అందులో ఎవరు ఏ వర్గానికి ట్యాక్స్ పేరుకు ఇస్తారు, ఎవరు ఇయ్యరు? ఇది చాలా కన్ఫ్యూజన్ ఉందండి. రైతులు చాలా వరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మాది కూడా ఒక విలేజ్ అండి. నేను చాలా వరకు ఊరికి వెళ్ళినప్పుడు, నిన్న ఊరు వెళ్ళి వచ్చాను, చాలామంది అడిగారు అక్కడ నన్ను రైతులు, ఏంటి సార్ అసలు మనకు రైతు బంధు పడట్లేదు, రైతు భరోసా పడట్లేదు, చాలా ఇబ్బంది అవుతుంది, మనం అప్పులు తెచ్చాము అని చాలామంది అడిగారండి. నిజం చెప్తున్నా, ఇది ఈ సంక్రాంతికి వస్తుందా, ఈ సంక్రాంతికైనా వస్తుందా రాదని మాకు డౌట్ ఉంది అనే విధంగా ఈరోజు రైతులు చర్చించుకుంటున్నారు ఆ రకంగా. దిలీప్ గారు, ఒకటి గుడ్ మార్నింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం. అయితే ఒకటండి, మీరే అన్నట్టుగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, అయినా కూడా సీఎం ఒక అజిరెన్స్ ఇచ్చాడు ఈ సంక్రాంతి కల్లా మేము వేస్తామని. అందులో అనుమానం లేదు. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అవసరం అయితే రోజువారీ కూడా మీటింగ్ అవుతుంది. క్లారిటీ లేకపోయినా కూడా వాస్తవం. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ నివేదిక అడిగిన సందర్భం లోపల ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో మీరే అన్నట్టుగా 5 ఎకరాల వాళ్ళకి ఇస్తే ఎంత అవుతుంది, 7.5కి ఇస్తే ఎంత అవుతుంది, 10కి ఇస్తే ఎంత అవుతుంది, లేదా 10కి ఇస్తూ +2 ఎకర్స్ ఎగ్జంప్షన్ ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి రకరకాల స్టాటిస్టిక్స్ ఇచ్చారు. అందులో అనుమానం లేదు. గత ప్రభుత్వం యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చిన సందర్భంలో దాదాపు 71,000 కోట్లు వాళ్ళు రిలీజ్ చేసిన సందర్భం లోపల 20,000 crores అది వేస్ట్ అయిపోయింది. 21 చిల్లర 21,000 అది ఎలిజిబుల్ కాని వాళ్ళకి ఇచ్చారు. రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్కి ఇచ్చారు, అది తెలిసారు వాళ్ళ అధికారుల లెక్కలు. కానీ అంతవరకు మనం తీసేసి ఒకళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పరిధి అనేది ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కేంద్ర ప్రభుత్వ పథకంలోనే అప్లై అవుతుంది. ఇక్కడ అది అప్లై చేస్తే సింగరేణి ఉద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ, 4వ తరగతి ఉద్యోగులకు కానీ ఇది ఇవ్వకపోతే ప్రమాదం ఉంటుంది, లేదా అది కరెక్ట్ కాదని ఒక మీరు అన్నట్టుగా కొందరు సభ్యులు సూచించారు. కాబట్టి దానిని కూడా డెసిషన్ ఇంకా తీసుకోలేదు. దాదాపు నాకు తెలిసి వాళ్ళకు కూడా ఇందులో ఎగ్జామ్షన్ ఇచ్చేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక 2% మాత్రం రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఎలిజిబుల్ కాదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఫ్యామిలీ ఉంది, 1 or 2% ఇప్పటికి కూడా రామరావు కరెక్ట్ చేయాలన్నాను, ఓ 2% మించి ఉండరు. అట్లా అంటే ఒకే కుటుంబంలో రెండు ఇప్పుడు కండిషన్స్ లేకుండా మీరు బెనిఫిట్ స్కీమ్స్ ఇవ్వకూడదండి. అది ఏమన్నా కానీ ఎవరైనా సరే, ఎందుకంటే ట్యాక్స్ పేరు అనేది రామరావు గారు మీరు నేను కట్టిన ట్యాక్స్ పేరు మనీ పోవాలి. సో ఎలిజిబిలిటీ లేని వాడు తీసుకుంటే ఎట్లా? సో ఒక పద్ధతి ప్రకారంగా దానికి వాళ్ళు క్రమబద్ధీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో తప్పించుకోవడానికి ఆస్కారం లేదు, అవకాశం కూడా లేదు. గతంలో ఇచ్చిన దానికంటే ఈవెన్ అజ్యూమింగ్ దట్ ఒక 15% వాళ్ళని ఇందులో నుంచి మనం తీసేస్తాం ఈ 10 నుంచి అనుకున్నా కూడా ఇంకా మేము అదనంగా ఇస్తా అన్నాం. కాబట్టి అదనంగా ఇంకో 10,000 కోట్లు అవసరం అయితే తప్ప గత ప్రభుత్వం అంటే మీరు అన్నట్లు ఒకటే దిలీప్ గారు, ఇప్పుడు కాదు దిలీప్ గారు మీరు అన్నట్లు ఖచ్చితంగా ఈ సబ్ కమిటీ కూర్చోకపోయినా ఖచ్చితంగా సంక్రాంతికి ఇస్తారని మీరు అంటున్నారు. ఈ సంక్రాంతికి మీరు 7,500 ఇస్తారా? దాన్ని కూడా మళ్ళీ ఉన్న విడతల వారికి ఇచ్చే అవకాశం ఉందా సర్కారు? అంటే ఒక్కొక్క 2 times ఇస్తామన్నారు కదండి. 2 times ఇస్తున్నారు. ఉన్న ఒక టైం ఇచ్చే దాంట్లో విడతలు ఉంటాయని అనుకోను. 2 times ఇస్తాను, 2 crops కూడా ఇస్తారు. ఒక క్రాప్ కి ఇంకో క్రాప్ కి ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే సమ్మర్ లో యాసంగిలో పంట విస్తీర్ణం తగ్గుతుందని కూడా ఎవరు అన్నారు. అది కూడా జరగదు. ఎందుకంటే ఒకసారి ఐడెంటిఫై చేసి రైతు ఎంత దాంట్లో వ్యవసాయం చేస్తున్నారు ఐడెంటిఫికేషన్ వచ్చిన తర్వాత అదే పద్ధతిలో ఇస్తారు. మిత్రుడు రామ్మోహన్ రావు అన్నట్టు కౌలు రైతులను
చూపించినా చూపించకున్నా దానికి కూడా ఒక పద్ధతి ఎన్యూమరేట్ అంటే ఒక విధానాన్ని రూపొందిస్తారు ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకంటే కౌలు రైతుకి ఇచ్చి అదేవిధంగా ల్యాండ్ ఓనర్ కూడా ఇచ్చి మళ్ళీ మేము కూడా గత ప్రభుత్వం చేసిన మిస్టేకే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఆయన రైతు సాగు చేయకపోతే పోనివ్వండి, దాని ఓనర్షిప్ రైట్ కాదు కదా మేము క్రియేట్ చేసేది. ఆయన సాగు చేస్తే ఆయన ఎలిజిబిలిటీ ఉంటే దానికి స్థానికంగా ఉన్న అధికారులు నిర్ణయిస్తారు. కాదండి దిలీప్ గారు, ఒక అంశం ఇక్కడ, ఇది కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాదు, ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. సరే, మీ బీఆర్ఎస్ వెళ్ళింది, ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారులు అయితే వాళ్ళే కదా, వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంటుంది కదా రైతులకు సంబంధించి. కొత్తగా కాలయాపన ఏమంటారు, ఈ రోజు అదే అంటున్నారు, కాలయాపన చేస్తున్నారు. అధికారుల దగ్గర పూర్తి డేటా ఉంటుంది, ఎవరు రైతు ఎవరు టైం ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది కదా. స్టాటిస్టిక్స్ లేకుండా గతంలో ఉన్న దాని మీద యథాతథంగా ఇస్తేనే దాదాపు 7,600 కోట్లు ఏదో అప్పుడు పే చేయాల్సి వచ్చింది. రాళ్ళు రప్పర కూడా ఇవ్వాల్సి వచ్చింది, మొదటిసారి స్టేట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. ఆ తర్వాత ఇప్పుడు విధి విధానాలు రూపొందించడం కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఇప్పుడు క్యాబినెట్ కమిటీ కూర్చొని, క్యాబినెట్ సబ్ కమిటీ కూర్చొని విధి విధానాలు నిర్ణయిస్తుంది. అది డిబేటబుల్, రేపొద్దున అసెంబ్లీలో కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఈ సంక్రాంతి కల్లా ముందు అయితే రిలీజ్ చేసి ఒక పద్ధతి ప్రకారం దాని తర్వాత అవసరమైతే మార్పులు కూడా చేసుకుంటారు. ఇది కూడా పర్మనెంట్ యాడ్ స్టిక్స్ ఉండవు, దేనికి నియమాలు నిబంధనలు అయితే ఉండాల్సింది కదా. కండిషన్స్ లేకుండా అయితే డిస్ట్రిబ్యూషన్ చేయలేం కదా ప్రజల సొత్తుని. కాబట్టి ఇందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తారు. విత్ డ్యూ ఎగ్జామ్షన్స్ టు సర్టెన్ కేటగిరీస్ లైక్ 4th క్లాస్ ఎంప్లాయీస్ కానీ సీనియర్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళని మినహాయిస్తారు. కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి ఇవ్వట్లేదా? ఒకసారి మీరు 2 terms ఇన్కమ్ ట్యాక్స్ పెడితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు క్లియర్ గా. ఒకటండి దిలీప్ గారు, ఒకటి మామూలుగా ఈ సర్కారు ఏం ఆలోచిస్తుంది, ఇస్తే 5 ఎకరాల 10 ఎకరాలు ఉండే రైతులకు ఇచ్చే అవకాశం, 10 ఎకరాలకు కట్ ఆఫ్ ఏం పెట్టే అవకాశం ఉందా? లేకుండా మీకు అధికారులు 3 రకాల ప్రెజెంటేషన్ ఇచ్చారు. 5 ఎకరాలకు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, 7.5 ఇస్తే ఎంత అవుతుంది, 10 ఇస్తే ఎంత అవుతుంది, 12 ఇస్తే ఎంత అవుతుంది. నాకు తెలిసి 10 acres కట్ ఆఫ్ లో పెట్టుకుంటారని అనుకుంటా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇంకా అది ఫైనల్ కాలేదు, క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ ఇవ్వలేదు. బట్ నాకున్న అంచనా, నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10 acres కట్ ఆఫ్ కింద పెట్టుకుంటారని ఒక ఇన్ఫర్మేషన్. చూద్దాం ఏం జరగబోతుందో చూద్దాం. అది అందరైతే ఒకటి రాజేష్ గారు ప్లీజ్, గెలు శ్రీనివాస్ గారు మీరు వీడియో ఆఫ్ చేశారు. గెలు శ్రీనివాస్ గెలు మీరు వీడియో ఆఫ్ చేశారు. రాజేష్ గారు, తాడు గారు, నేను ఇంతకుముందు విన్నాను. నేను రామ్మోహన్ అన్న, నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మీరు విఘ్నులు. రైతు అంటే భూమి కలిగిన వాడు రైతా, కల్టివేట్ చేస్తున్నవాడు రైతా? ఫార్మర్ యొక్క డెఫినేషన్ ఏంటి? ఏ మ్యాన్ హూ కల్టివేట్స్ అ క్రాప్సా, లేకపోతే హూ హ్యావింగ్ ల్యాండ్, అంటే అతని పొజిషన్ లో ల్యాండ్ ఉంటే సరిపోతుందా? చాలా పెద్ద మీరు చెప్పండి. అంటే నేనేమంటున్నా రైతు అన్న కేసీఆర్ లాంటి ఒక మేధావి రైతు, నేనేమంటున్నా అంటే, అందుకే నేను మళ్ళీ మీరు ఎందుకన్నా అంటే, నేను అన్న ఒక్క నిమిషం, 2-3 నిమిషాలు ఒక్క నిమిషం. మరి రైతు వారి రిజిస్టర్ ఉన్నప్పుడు కబ్జా కాలంలో జొన్నలు అలికెను, పల్లీలు అలికెను అని చెప్పి మీరు ఏదైతే ఉందో, కబ్జా కాలం ఉండాలనా వద్దా అనేది 1 నిమిషం. కబ్జా అనే పేరు తీసేయాలి. ఎవరైతే ప్రజెంట్ కల్టివేట్ చేస్తున్నాడో ఆయనకు రైతు అనాలి, భూమి పట్టాదారుని భూమి పట్టాదారు కాలంలో పెట్టేయాలి. ఇక్కడ రైతు అనేది రావాలనేది అక్కడ రిఫార్మ్స్. కబ్జా కాలం అంటే ఒక డెఫినేషన్ ఏమైతుందంటే అన్న, నేను చెప్తున్నా వినండి అన్న, ఇక్కడ మీరు టెనెన్సీ యాక్ట్ ని రెపల్ చేయండి, కబ్జా కాలం తీసేయండి. అదే కదా ఏమంటున్నా అంటే, ఒక్క నిమిషం అన్న, ఒక 2 నిమిషాలు దీని స్వభావం ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు తెలంగాణలో ఏమైపోయిందంటే, వెనకట దొరలు, పటేళ్లు, పట్వారీలు, ఎన్టీ రామారావు రద్దు చేసిన పట్వారీలు, వీళ్ళందరూ ఏం చేశారంటే, ల్యాండ్ వాళ్ళ పొజిషన్ లో ఎక్కువ ఉంది. నిజంగా రైతు దున్నేవాడు, ఎవడైతే పంటని ఏ రకంగా పండియాలనో టెక్నిక్స్ తెలిసిన వాడు, నిత్యం పాములు కాటులకి అనేక ఆటుపోట్లకు గురై రైతు వ్యవసాయం చేసేవాడు ఒకడున్నాడు. భూమి ల్యాండ్ లార్డ్ వచ్చి ఎక్సెస్ ల్యాండ్ వచ్చి, దాని తర్వాత మనం ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ మీద చట్టాలు తెచ్చుకున్నాం. సో తర్వాత వీటి మీద చట్టాలు తెచ్చుకున్నాం. సో ఇక్కడ ఒక జస్టిస్ మనం ఏంటంటే, ఫార్మర్ అనేది రైతు బంధులో రైతు అనే పేరు అన్నది ఇచ్చేయాలి, భూస్వామ్య బంధు పెట్టండి. జస్ట్ డెఫినెట్ గా చూడండి, నేనేమంటున్నానా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మీరు ఇంతకుముందే అన్నారు ఇప్పుడు కాలయాపన చేస్తున్న సర్కార్ అని. కానీ ఈ రోజు మనం ఉన్న నలుగురు అభిప్రాయాలు చెప్తున్నాం. సో పొలిటీషియన్ గా మాట్లాడట్లేదు. నేనేమంటున్నా అంటే, ఇనాం భూములు కలిగిన పేద రైతుల గురించి మాట్లాడుతున్నా, లేదా అసెస్మెంట్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ ఉన్న పేద రైతుల గురించి మాట్లాడుతున్నా. ప్రజాధనము ప్రతి రూపాయి అన్న రామ్మోహన్, ఒక్క నిమిషం,
ప్రజాధనము ప్రతి రూపాయికి కూడా లెక్క ఉండాల్సిందే. ఉండాలి. ఏదో కొద్ది మందికి ఇచ్చినాము అనే దాని మీద నేను సరే, విభేదిస్తున్నా. ఓకే. ఏదో 1% ఉన్నారు, Right. ఇది 100 ఎకరాలు 50 ఎకరాలు. అరే సినిమా యాక్టర్లు దున్నట్లేదండి, ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నారు, ఓపెన్ గా ఆడొక చెట్టు పెట్టినారు. ఇవాళ పంటలు పండగనే కోతులు ఇండ్ల మీద పడతా ఉన్నాయి, బీదా బిక్కి పెంకటిండ్ల మీద. రోజు వాళ్ళు తింటున్న ఆహారాన్ని ఎంత దాకా వచ్చిందంటే, నిన్న ఒక దినాలకు పోతే ఆడ మటన్ తింటుంటే కోతులు వచ్చి మటన్ భోజనాన్ని మీద కూడా పడతా ఉన్నాయి. అంటే మనం హనుమంతుల్లాగా మనం వారిని మొక్కుతాం. సామాజిక రుగ్మతలు ఎందుకు చర్చ రావట్లేదు? ఎందుకు థిక్ స్కిన్ పాలిటిక్స్ ని మనం ఎంకరేజ్ చేద్దాం? చెప్పండి, నేను టెనెన్సీ యాక్ట్ లో రెవెన్యూ కోర్టులలో వాదించిన వాడిని కౌలు భూములు ఇప్పించిన వాడి సమస్య కాదు ఇక్కడ, అది కాదు ఇక్కడ సమస్య. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి. ఇప్పుడు లేదు, రైతు బంధులో 95% 10 ఎకరాల లోపటోళ్ళే ఉన్నారు, 5 ఎకరాల లోపటోళ్ళే ఉన్నారు. మిగతా మనది తెలంగాణ సమాజం చిన్న రైతుల సమాజం, సన్నకారు రైతుల సమాజం. అది పోయింది. వెనకటి రాజులు పోయిన, రాజ్యాలు పోయినాయి, భూములు పోయినాయి, గుట్టలు పోయినాయి. సీలింగ్ యాక్ట్ వచ్చినాక ఎవరు లేడు. ఒకవేళ మీరు 10 ఎకరాలకు పెట్టదు చూడండి, గతంలో సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు విడాకులు తీసుకొని భార్య భర్తలు వేరే అయినరా, ఇప్పుడు 4 కమతాలు చేసుకుంటారు. ఉదాహరణకి 20 ఎకరాలు ఉంది, మీకు 20 ఎకరాలు ఉంది అనుకోండి, మీరు ఏం చేస్తారు? 5 ఎకరాలు పరిమితి. అరే మా మల్లారెడ్డి మంత్రి గారు డిక్లేర్ చేసి రైట్, ఓకే 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 రైట్. ప్లీజ్ చూద్దాం. తాడు శ్రీనివాస్ గారు, రామ్మోహన్ రావు గారు, నిమిషం నాన్న, నేనేమంటున్నా రామ్మోహన్ అన్న, ఇవన్నీ నేనేమంటున్నా, మీరు అదే అంటున్నారు. ఇప్పుడు 1 innocent షుడ్ నాట్ బి పనిష్డ్, 100 criminals మే బి ఎస్కేప్డ్ అనేది క్రిమినల్ లా. ఇక్కడ మనం ఒక ఇన్నోసెంట్ రైతులకు అందాలనా, లేకపోతే కొద్ది మంది ఉన్నారు కాబట్టి 100 రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా సరే ఒక పని చేద్దాం. సమర్థించిన వాళ్ళు నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఒకటే అంటున్నా, మీరు పార్టీలు మారితే నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే, ఆనాడు అయిన ఇప్పుడు 25 నుంచి రైతు మన ఇది కూలీలకు వేస్తా అన్నారు, ఏమైంది అని అడుగుతున్నారు. ఇది అడగొద్దా? మీరు ఇప్పుడు చేయండి. 20 ఎకరాల మీద 50 ఎకరాల మీద లేరంటారా? రైట్ రైట్ ఓకే, వదిలేసారు శ్రీనివాస్ గారు. మనం ప్లీజ్ సబ్జెక్ట్ వేరే మాట్లాడే సమయం లేదు నాకు. ఒకసారి రామ్మోహన్ గారు చూద్దాం. ఒకటి లాస్ట్ రైతుకి ఇవ్వాల్సింది ఒక మాట చెప్తాను. రైతులకి ప్రభుత్వాలు ఇవ్వాల్సింది ఏంటంటే, రైతులు పండించేటటువంటి పంట వల్లనే ఇవాళ ఇండియన్ ఎకానమీ ఆధారపడి ఉంటుంది, డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. మన ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కూడా తెచ్చుకున్నాం. మనందరికీ కూడా ఈల్డింగ్ అవసరం, పంటలు అవసరం, ధాన్యాగారం అవసరం. కాబట్టి తప్పకుండా ఎవరైతే పొలము దున్నుతున్నారో, ఎవరైతే పంటలు పండిస్తున్నారో వారికి మనం ప్రభుత్వాలు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం. అక్కడ ఆధునిక యంత్రాలు, వారికి వాటర్ సౌకర్యం ఇవ్వచ్చు, ఆ సోషల్ సెక్యూరిటీ కల్పించచ్చు ఆ రైతులకి. నేను పంటలు దున్నేవాడినే రైతు అంటున్నా. భూమి ల్యాండ్ హోల్డింగ్, హైయెస్ట్ ల్యాండ్ హోల్డింగ్ ఉన్న వాళ్ళని నేను రైతు అనట్లేదు. చూద్దాం. అదే ఒకటి తాడు శ్రీనివాస్ గారు ప్లీజ్. తాడు శ్రీనివాస్ కరెక్టే, మనం చూద్దాము ఏం జరగబోతుందో. సంక్రాంతికి అది ఇస్తామంటున్నారు. సో ముఖ్యంగా మరొక అంశం మనం చర్చిద్దాం, సమయం లేదు. ఏంటి అంటే, ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే, నేను ఇంతకుముందు అన్నట్లు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతికి సంతాపం తెలుపుతూ ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఎందుకు అంటే, ఆయనకు తెలంగాణ పుట్టు ఆయనకున్న బంధం మనకు తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డంటే ఆ రోజు ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆయనకు వెళ్ళని బంధం తెలంగాణతోటి సంబంధాలు ఉన్నాయి. సో ఏ రకంగా ఉంది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలోని ఆయన పాత్ర ఏ రకంగా ఉండే ప్రధానిగా, ఒక మన్మోహన్ సింగ్ పాత్ర? సో ఇవన్నీ కూడా ఈరోజు అసెంబ్లీలో చర్చించబోతున్నారు. సో ఈ సమావేశానికి కేసీఆర్, ముఖ్యంగా కేసీఆర్ సార్ మొన్నటి వరకు వేరు, ఈరోజు ఈ సంబంధించి ఈ కేసీఆర్ ఈ సమావేశం కన్నా మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అయినా ఈ సమావేశానికి ఈరోజు రాబోతున్నాడా? గెలు శ్రీనివాస్ యాదవ్ గారు. సార్ నాకు సమాచారం లేదు. నేను ఏంటంటే, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఆరోగ్యం బాగాలేకుండా ఏ కారణాల రీత్యా అయినప్పుడు చనిపోవడం అనేది బాధాకరం. ఇలా వారి కోసం శాసనసభను సమస్యపరచడం కూడా మేము దాన్ని స్వాగతిస్తున్నాం. ఎవరైనా ఒక దేశాన్ని ఇవాళ ఆర్థికంగా నష్టపోతున్న ఒక దేశాన్ని ఇవాళ ప్రపంచంలో ఒక గుర్తింపు పొందిన దేశంగా ఇవి తీర్చిదిద్దడంలో మన్మోహన్ సింగ్ గారిది చాలా కీలకమైన పాత్ర. వారికి అంత మంచి అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేసి నాయకుడు ఇవాళ పివి నరసింహారావు గారు. ఇవాళ మన్మోహన్ సింగ్ గారికి ఓ తీరు ట్రీట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో, ఇవాళ అదే మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చిన పివి నరసింహారావు గారికి ఓ రకంగా ఇవాళ వివరించడం అనేది ఇవాళ చర్చ జరుగుతూ ఉన్నది. ఇది బాధాకరమైన అంశం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకు భిన్న వైఖరులతోని వ్యక్తుల పట్ల రకరకాల ప్రాంతాల మధ్య కూడా వాళ్ళు డిస్పారిటీ చూపిస్తున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ విధానాన్ని విడనాడాలి, దీని మీద కూడా సభలో చర్చ జరగాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ అంశాల గురించి జరగాలి. అన్ని ప్రధానులకు ఢిల్లీలో స్మృతివనాలు ఉంటాయి, కానీ ఇవాళ దక్షిణ భారతదేశం నుంచి సక్సెస్ఫుల్గా ఒక కోalition గవర్నమెంట్ నడిపిన పివి నరసింహారావు గారికి
అన్యాయం జరిగింది. ఈరోజు కూడా దాని మీద అన్ని పక్షాలు కూడా ఈ ఈ ఇష్యూను పాయింట్అవుట్ చేస్తారని చెప్పి వాళ్ళు మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే పివి గారికి తీరని అన్యాయం జరిగింది. అది ఎప్పుడు వారికి న్యాయం జరుగుతుందో తెలియదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఏదో భారతరత్న ఇచ్చి తప్పుకున్నది. భారతరత్న ఇచ్చి ఒక కంటి తుడుపు ఒక నిర్ణయం తీసుకున్న తప్ప నిజంగా స్మృతివనాన్ని ఏర్పాటిస్తామని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా ముందుకు రాకపోవడం అనేది చాలా బాధాకరం. వీటి అంశాలన్నిటి మీద కూడా ఈ రోజు సభలో జరిగితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. అందరూ ఎదురు చూస్తున్నారు కేసీఆర్, ఎందుకంటే ఆ సమయంలో చాలాసార్లు ప్రధానితో భేటీ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ మన్మోహన్ సింగ్తో, ఆనాటి ప్రధానితో. సో దానికి సంబంధించి ఆయన ఆ రోజు చేసిన సేవలు కావచ్చు, ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కావచ్చు, తెలంగాణ ఏర్పాటు సమయంలో కానీ ఏ రకంగా చర్చించారు ఏంటి అనే దానిపైన ఈరోజు కేసీఆర్ వచ్చి మాట్లాడితే బాగుండేది. తాడు శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? మీరు కూడా ఆ సమయంలో నాకు తెలిసి ఉద్యమంలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. నేను అంటే ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నాకు ఒక రకమైనటువంటి మధురానుభూతి మాత్రం ఉంది. ఎందుకంటే 17th పార్లమెంట్ లో ఏదైతే బిల్లు ప్రవేశపెట్టినారో ఆ ప్రవేశపెట్టిన రోజు మన తెలుగు వారు అక్కడ ఆ పార్లమెంట్ పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళని 3 కిలోమీటర్లు అక్కడ ఢిల్లీ పోలీసు పరిగెత్తించినారు. విజిటర్స్ పాస్లు ఇవ్వలేదు. తెలుగు వారు కనిపిస్తే చాలు, హిందీ మాట్లాడడం రాకపోతే చాలు. అసలు ఆ రోజు చాలా భయంకరంగా పార్లమెంట్ చుట్టూ పరిస్థితులు ఉండే బయట. సో అయినా నాకు ఆనాడు కేంద్ర మంత్రి ఒక స్పెషల్ అఫిడవిట్ ఇవ్వడం మూలాన ఆ పార్లమెంట్ లో విజిటర్ పాస్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టిన రోజు ఏకైక తెలుగు వ్యక్తిని విజిటర్ పాస్ తీసుకొని, స్పెషల్ పాస్ తీసుకొని నేను కూర్చోవడం జరిగింది. అది నాకు ఈ రోజుకు మన మధురానుభూతి. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు సభలో ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. అదే రకంగా అన్ని పార్టీల వాళ్ళు, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అందరూ ఉన్నారు. కాకపోతే ఆ రోజు నాకు ఒక లోటుగా అనిపించింది ఏంటంటే మా కేసీఆర్ గారు మాత్రం ఆ రోజు పార్లమెంట్ లో లేరు. అది ఎండ్ క్లైమాక్స్ కదా. సో ఇంత పోరాటం చేసి ఇంత సుదీర్ఘంగా ఇదంతా జరిగిన తర్వాత రాష్ట్ర ఏర్పాటు రోజు వారు అక్కడ ఉంటే బాగుండేది. ఈ రోజు అసెంబ్లీలో కూడా మరి కేసీఆర్ గారు ఉంటే బాగుండు. సో ఇది నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా అలాంటి నాయకులు తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు అప్పుడు అన్నా కనీసం ఒక పెద్ద మనిషిలాగా వచ్చి కూర్చొని గౌరవంగా వారి అనుభూతిని చెప్తే చాలా చక్కగా ఉంటుంది, ప్రజలకు ఆదర్శం ఉంటుంది, రాబోయే తరాలకు కూడా ఆదర్శం ఉంటుంది. కానీ తాడూరు గారు ఏం చెప్తున్నారు అనేది వారి వ్యక్తిగతం. మనం కోరుకుంటాం అంతే. మన కోరికను వారు ప్రజల యొక్క కోరికను ప్రతిపక్ష నాయకుడు తీరడా? ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజలకు హక్కు ఉంటుంది, కోరుకునే హక్కు కూడా ఉంటుంది. ఎందుకంటే మన పబ్లిక్ మనీతో ఇంతకుముందు అన్నట్టు ట్యాక్స్ పేయర్ మనీ కదా వారికి శాలరీ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక 5-6 కార్లు ఇవ్వడం కానీ, లేకపోతే 5-6 గన్మెన్లను ఇవ్వడం కానీ, అవన్నీ లక్షల రూపాయలతో కూడినటువంటివే కదా. ఇదంతా కూడా ప్రజల యొక్క ధనమే కదా. సో ప్రజల ధనంతో మనం కొంత ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు, వారి యొక్క ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు జరిగినప్పుడు ప్రజల యొక్క డ్యూటీ అది అసెంబ్లీకి వచ్చి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీన్ని ఎవరైనా కాదంటారా? సో రెండోది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు చాలా చాలా చక్కటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి. కాకపోతే వారి మీద ఒక నానుడి ఉంది, అంటే ఎప్పుడు మాట్లాడరని, ఒక డాల్ లాగా సంబోధించినారు. సోనియా గాంధీ గారే వెనకాల కీ, అది మనకు ఎలక్ట్రానిక్ బొమ్మలు ఉంటే ఆ కీ ఇస్తేనే బొమ్మ నడుస్తుంది చూడండి, ఆ రకంగా సోనియా గాంధీ గారు వెనక నుండి నడిపించినారు. దేశాన్ని ఇంకొక మోడల్ గా పరిపాలన అంటే వెనకకేళ్ళు కూడా నడిపించవచ్చు. ఒక అదృశ్య శక్తి ముందు ఒక ప్రైమ్ మినిస్టర్ ని ఇట్లా పెట్టేసి ఒక ఎగ్జిక్యూటివ్ ని పెట్టుకొని నడిపినట్టుగానే నడిపింది. ప్రైమ్ మినిస్టర్ ని ఎగ్జిక్యూటివ్ గా చేసినారు అని చెప్పినారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక నిపుణులతో కానీ, సబ్జెక్ట్ వైజ్ కానీ, లేదా పివి నరసింహారావు గారు అప్పుడు వీరి ఇద్దరి యూనిటీ ఏదైతే ఉందో, మన్మోహన్ సింగ్ గారు ఇద్దరు కలగలుపుగా సంస్కరణలు కానీ, ఇవి చాలా ఫెంటాస్టిక్ వారి వర్క్. ఇంకా ఫ్రీడమ్ ఉండుంటే, వెనకాల వారికి బంధం లేకపోయి ఉంటే మన్మోహన్ సింగ్ గారి పరిపాలనలో ఇంకో రకంగా ఉండేది అని భావిస్తుంటారు. సో ఇవన్నీ చర్చలు ప్రజలలో ఉంటాయి. డెఫినెట్ గా కొన్ని ఏంటంటే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇది చెప్పొద్దు, అది చెప్పొద్దు, అవి మా నాయకుడిని అంటావా, మీ నాయకుడిని అంటావా, అది ఎట్లయింది, ఇది ఎట్లయింది. ఇక సరే, ఇప్పుడు చనిపోయినప్పుడు మనం రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఈ సభ చర్చించాలి. ఆ చర్చించిన సభలో చాలా నిండుగా కనిపించాలి. ఒక వెలిత అయితే కనిపిస్తా ఉంది. ఒక స్కూల్ అయినా ఒక విద్యార్థిని 75% అటెండెన్స్ లేకపోతే, ఈ రోజు నాకు 2 కేసులు వచ్చినాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకి అటెండెన్స్ లేదని వారిని బహిష్కరణ, అది హాల్ టికెట్స్ ఇవ్వట్లేదట. సో స్టూడెంట్ కు ఆదర్శం పెట్టినప్పుడు మరి
ఇక్కడ ప్రజాధనం కాదు, మన సొంతం కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నాం. అవును. ఏదో అనివార్య కారణాలు, హెల్త్ ఇష్యూస్, ఇంకోటో సామాజిక రుగ్మతలు, ఎవరైనా చనిపోతే ఒక వారం రోజులు లీవ్ తీసుకోవాలనే కట్టుబాట్లు ఇవన్నీ ఉండడం వల్ల స్టూడెంట్ పోలేకపోతే ఇక్కడ కూడా పెట్టాలంటారు. ఎగ్జామ్ రాయట్లేదు. మరి రాజకీయ నాయకులు ఇన్ని జీతాలు తీసుకొని ప్రభుత్వం సొమ్మే తీసుకొని చట్టసభలలో రాకపోతే అది కొంత లోటు అయితే కనిపిస్తుంది. ఇది వాస్తవం మాట్లాడినది, ఇట్లా నేను రాజకీయం కూడా మాట్లాడట్లేదు. దిలీప్ గారు రాజేష్ గారు ఇస్తాను, రామ్మోహన్ రావు మీకే ఇస్తాను చివరిగా మీకు ఇస్తాను రామ్మోహన్ రావు. ఒకటి, ఈ మన్మోహన్ సింగ్ గారిని ఉద్యమ కాలం లోపల కేసీఆర్ తో నేను సన్నిహితంగా ఉండి ఆయన ఆంతరిక కార్యదర్శిగా ఉన్నాను కాబట్టి ఈ ఇద్దరు నాయకులు పి నరసింహరావు గారిని ఆయన ఎన్ని సందర్భాలు కలిశాడు, అన్ని సందర్భాలు నేను ఆయనతో ఉన్నా. అదేవిధంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని ఎన్నిసార్లు కలిశాడు, అన్నిసార్లు నేను ఆయనతో ఉన్నా. అది ఒక అపూర్వమైనటువంటి అద్భుతమైన అవకాశం నాకు లభించింది. కంపారిజన్ అని కాదు కానీ డెఫినెట్లీ పివి అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఇద్దరు దార్శనికులు. ఈ దేశాన్ని సరళీకృత ఆర్థిక విధానం ఇంక్లూడ్ చేసి అప్పుల బారి నుంచి ఒక గాడిలో తీసుకొచ్చిన గొప్ప నాయకులు, అందులో అనుమానం లేదు. కానీ తెలంగాణ కాంటెస్ట్ వచ్చినప్పుడు ఇంతకు తాడు శ్రీనివాస్ గారు అన్నట్టు పాపం మన్మోహన్ సింగ్ గారు నేను ఎన్నిసార్లు నేను కేసీఆర్ గారు ఎదిరిపోయినా కూడా ఈరోజు టోటల్ అగ్రిమెంట్ తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటి టోటల్ అగ్రిమెంట్. కానీ ఇది పొలిటికల్ డెసిషన్ అనేవాడు. పొలిటికల్ డెసిషన్ ఆయన తీసుకునే పరిస్థితిలో లేడు. ఆయన సంజయ్ బారు రాశాడు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని. అంత గ్రేట్ మ్యాన్ కి ఆ బుక్ సూట్ అవుతుంది అనుకోను. బట్ హిమ్సెల్ఫ్ సెడ్ నేను యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కాదు, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా అన్నాడు ఆయన ఓన్ వర్డ్స్ లో. ఎందుకంటే పివి నరసింహారావు ఆయన ఇక్కడ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా పిలిపించి ఆర్థిక మంత్రిగా చేస్తే ఈ దేశం సంక్షేమం నుంచి బయటపడదు. అట్లాంటి అద్భుతమైన వ్యక్తిత్వం ఆయన. అదేవిధంగా పివి నరసింహారావు ఒక విజనరీ, గ్రేట్ లీడర్, నో డౌట్. మనది ఇద్దరి కాంబినేషన్ తో దేశం బాగుపడదు. కానీ తెలంగాణ కాంటెస్ట్ వస్తే ఆయన సమైక్యవాది. మనం ఈ రోజు ఆ విషయం చెప్పుకుంటామా? ఎందుకంటే డెఫినెట్లీ నేను కలిసినప్పుడు విన్నా కదా ఆయన ఆ కాంటెస్ట్, ఇది తెలంగాణ, ఇది ఆంధ్రప్రదేశ్ అట్లా ఉండేది కదా. దేశం అంతా ఇది భారతదేశం, మనంతా భారతీయులు అనే కాన్సెప్ట్ అంటే గ్రేట్ విజనరీ. నేను అదే అంటున్నా, కేసీఆర్ ఈ రోజు వచ్చి మాట్లాడితే బాగుండేది. కేసీఆర్ ఈ రోజు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుండేది అంటున్నా. ఎందుకంటే డెఫినెట్లీ మన్మోహన్ సింగ్ సపోర్ట్ చేశాడు కదా. ఆ బిల్లు ఆయన ఆధ్వర్యంలోనే పాస్ అయింది. ఆయన ఎంత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎంత వెనక రిమోట్ కంట్రోల్ ఉన్న ఆయన ఆధ్వర్యంలో పెట్టబడ్డ బిల్లు పాస్ అయింది. కాబట్టి అప్పుడు లేకపోయినా కనీసం తాడు శ్రీనివాస్ గారు అంటే ఇప్పుడన్నా వచ్చి వాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రావాలని కోరుకోవాలి. మరి ఆయన ఒక మంచి లాజిక్ ఇచ్చాడు. పబ్లిక్ మనీతో మనందరం కూడా పోస్ట్ అనుభవిస్తున్న సందర్భంలో వీఆర్ రెస్పాన్సిబుల్. పబ్లిక్ మనకి మొత్తం మూవ్మెంట్ అంతా కూడా మనం తెర మీద చూస్తూ ఉంటారు, మనం ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదు అని కోరుకుంటారు వాళ్ళు. ఒక గ్రేట్ లీడర్, ఆయన కంట్రిబ్యూషన్ ఫర్ తెలంగాణ ఫార్మేషన్ ఎవరు కూడా అండర్మైన్ చేయలేం కదా. అట్లాంటి స్టాల్బర్ట్ అయిన వాడు మరి మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి పాస్ అయినప్పుడు ఈ రోజున సభకు వచ్చి ఆయన మాట గతంలో కూడా విన్నా. ఆయన 3 కంటే పెద్ద పనులు చేసిండు, ఆయన చెప్పుకుంటున్నాడు. ఆయన చెప్పుకోకపోయినాడు. ఇంతకంటే గొప్ప నిర్ణయాలు తీసుకుంటే ఆయన యూట్యూబ్ లో వచ్చింది, ఆయన స్పీచ్ ఎక్కడో అసెంబ్లీలోనే వచ్చింది. బట్ అంతగా కీర్తించిన సందర్భంలో ఈ రోజు కూడా ఉండాలని ఖచ్చితంగా అందరం కోరుకోవాల్సిన అవసరం. రైట్, ఓకే, చూద్దాం. రామారావు గారు ఏమో చెప్తున్నారు. కేసీఆర్ గారు వాళ్ళు హాజరు కావాలి, హాజరైతే మంచిది. ఎందుకంటే ఈటపత్యాలు కాదు రాజేష్ గారు, 37% ఓట్లు వచ్చినాయి కదా. 37% ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి అసెంబ్లీలో, అది కావాలన్న. ఈ జీతం 5 లక్షల 3 లక్షల పబ్లిక్ సౌకర్యాలు ఇది సమస్యనే కాదంటున్నా. 37% ప్రజలు మీకు ఓట్లు వేసిండ్రు, మీ ప్రతినిధిగా కేసీఆర్ రావాలి. నెంబర్ 1. రెండోది, మన్మోహన్ సింగ్ గారి గురించి నాకు అనుబంధం 1 నిమిషం నేను గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చినప్పుడు నేను అఖిలపక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అఖిలపక్షంలో ఢిల్లీకి వెళ్ళాను. నేను ఆనాడు అంతకుముందు ఒక ఆర్టికల్ రాసిన, అజ్ఞానంతోనే అంటున్నాను, మాయనపు బొమ్మ మౌనముని ఆయన ఏం స్పందిస్తారో దీని మీద అని రాసిన. అంతకుముందు రోజు పోయిన తర్వాత నాకు కూడా అనిపించింది ఏం స్పందించాలి, ఆయన ఏం జరుగుతుందో పోతుంది అనుకున్నా. సరిగ్గా వారం రోజుల తర్వాత విజయ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును ఆపుతూ ఆయన నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏమంటున్నాను, నిర్ణయం తీసుకోవడంలో నేను చేస్తా ఇది చేస్తా అనడం సమస్య కాదు. చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే అయిపోయింది పోనీ పని అంటారు, పోగానే అయిపోయిందంటే మన పని అయిపోయినట్టు లేక ఆ పని ఏం కాదు, అక్కడనే ఉంటుంది ఇక్కడ దగ్గర. ఇది అట్లాగా. ఇంకొక మాట చెప్తాను, మన్మోహన్ సింగ్ గారిని ఘనంగానే మన కృష్ణార్జునుడు గుర్తొస్తున్నారు. పివి నరసింహారావు గారు మన్మోహన్. పివి నరసింహారావు కృష్ణుడు అయితే అర్జునుడు లాగా ఆర్థిక శాఖ మంత్రి నుంచి మొన్నటి దాకా ప్రధానమంత్రిగా పనిచేసారు. కానీ క్యాంపెయిన్ తప్పనిసరి వస్తుంది. ఇద్దరు పనిచేసినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసింది. బీజేపీ పార్టీని ఇప్పుడు సమర్థిస్తుంది ఈ ఒక్క విషయంలో. ఎందుకంటే మనకు ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవించడం వల్ల కానీ, అంబేద్కర్ ని గౌరవించడం వల్ల కానీ, చివరికి పివి నరసింహారావు గారిని గౌరవించి ఇక్కడికి మన్మోహన్ సింగ్ గారిని గౌరవించడం వల్ల కానీ పార్టీలకు అతీతంగా ప్రవర్తించింది. దాన్ని ఆహ్వానిద్దాం, దాన్ని మనం అభినందిద్దాం. కానీ గతంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీంట్లో కూడా వెతుకుతున్నది. కానీ ఒకటి రామోహన్ గారు కాదు, రామోహన్ గారు 2004లో యూపీఏ 1
ఏర్పడ్డప్పుడు అప్పుడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ ఉన్నారు. తర్వాత మళ్ళీ నాకు తెలిసి 6 నెలలకు 7 నెలలకు రాజీనామా కూడా చేసినట్టున్నారు కదా. అదే అదే మంత్రివర్గంలో ఉన్నారు. అది కూడా మన మోడీ కన్నా ఎక్కువ పనులు చేసింది మన మన్మోహన్ సింగ్ గారు. మీరు ఉపాధి హామీ చట్టం వచ్చింది, గృహహింస వ్యతిరేక చట్టం వచ్చింది, సమాచార హక్కు చట్టం వచ్చింది, మళ్ళా అమెరికాతో సంబంధం. అంటే మీరు చెప్తాను అంటే ఇప్పుడు మోడీ గారు చెప్పి పబ్లిసిటీ వస్తున్నది, పబ్లిసిటీ రాలేదు. సార్ అణు ఒప్పందం నేనేమన్నా సార్, అసలు యూపీఏ గవర్నమెంట్ 1 లో వచ్చిన సంస్కరణ ఇంకెప్పుడు రాలేదు. ఒకటే 2005లో వచ్చిన సంస్కరణ అని, కానీ దాన్ని ఆహ్వానించాలా వద్దా? అందుకని ఇక్కడ ఆయనకు మర్యాద లభించింది కనుక అక్కసు కాదు, కానీ ఆయనకు మర్యాద లభించింది. ఇప్పటికైనా ఇప్పుడు ఏదైతే మన్మోహన్ సింగ్ గారి సమస్య వచ్చింది కనుక పివి నరసింహరావు గారికి కూడా ఢిల్లీలో ఒక వేదిక నిర్మించాలని కోరదాం మనం అందరం. రైట్, ఓకే, చూద్దాం. థ్యాంక్ యూ అండి గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా తాడూరు శ్రీనివాస్ గారికి, రామోహన్ గారికి, దిలీప్ గారికి, చర్చలపాలన మీ అందరికీ ధన్యవాదాలండి. చూసాం కదా, మొత్తానికి రైతు భరోసా అంశానికి సంబంధించి అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతతో ఒక సబ్ కమిటీ భేటీ అయింది. విధి విధానాలు అయితే ఖరారు కాబోతున్నాయి. ఎందుకంటే సంక్రాంతి నుంచి రైతు భరోసా వేయాల్సి ఉంటుంది రైతులకు. మరి ఎవరికి వేస్తారు ఏంటి చూడాలి. మరి 10 ఎకరాలు ఉండే వాళ్ళకి వేస్తారా, లేక 5 ఎకరాలు ఉండే వారికి వెళ్తే ట్యాక్సీ పేయర్స్కి వేస్తారా, వేరా? సో ఇలా చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఎవరికి ఇవ్వబోతున్నారు ఏంటి అనేది ఈ 2-3 రోజులు ఒక క్లారిటీ రాబోతుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 1 year అవుతుంది. ఇప్పటివరకు రైతు భరోసా లేదు, రైతులకు అమౌంట్ అందలేదు. సో ఇప్పుడు మరి ఖచ్చితంగా ఈ సంక్రాంతికి అయితే వేస్తామంటారు. చూడాలి, మరి రైతులంతా ఎదురు చూస్తున్నారు ఎవరెవరు రైతు భరోసా కోసం. మరి ఎవరికి వేస్తారో ఏంటో చూడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఏదైతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సంతాపం తెలవబోతున్నారు. ఈ సమావేశానికన్నా మరి కేసీఆర్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ వస్తారా అలా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ ఏర్పడే సమయంలోనే ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన ఆయన ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి తెలంగాణ పైన, దీనిపైన చర్చించాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ వస్తారా చూడాల్సి ఉంటుంది 10 గంటలకు. చూద్దాం ఏం జరగబోతుంది. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరోపణ.